హాయ్ హలో నమస్తే అండి. నేను మీ మైలూరామ్స్. ఫ్రెండ్స్, పచ్చని ప్రకృతి, ఎత్తైన కొండలు, లోయలు, పిల్ల కాలువలు, వాటి మధ్యలో అడవి బిడ్డల ఆవాసాలు. ఇలాంటి వీడియోలు మీరెంతో ఆదరించి నన్ను ప్రోత్సహించినందుకు చాలా కృతజ్ఞతలు అండి. అలాగే వేసవి తాపంలో కూడా చల్లని గాలులు స్పృశించే ఓ అందమైన కొండరెడ్డి గిరిజన గ్రామాన్ని ఈరోజు మనం చూడబోతా ఉన్నాము. దానికోసం మనం ఆంధ్ర ఊటీగా పేరుగాంచిన మారేడుమిల్లి మండలంలోని మద్దివీడు అనే ఒక గిరిజన గ్రామానికి వెళ్తున్నాము అండి. వీడియో అలాగే గ్రామం కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ప్లీజ్ ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ మార్గ మధ్యంలో కొండ మీద ఒక సింగిల్గా ఒక హౌస్ అయితే ఉంది. చూడడానికి బ్యూటిఫుల్గా అనిపిస్తూ ఉంది. హాయ్ చిట్టి తల్లి, ఉన్నారమ్మా పెద్దోళ్ళు ఎవరన్నా? ఉన్నాడా? ఎవరున్నారు నాన్న? అన్నయ్య వాళ్ళు ఉన్నారా? చక్క బజ్జున్నారా? అమ్మ లేదా? అమ్మ 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 చేనుకెళ్ళిందా? నాన్న ఆడు కూడా చేనుకేనా? అడుగు అనకూడదే, నాన్నగారు అనాలి. ఏమనాలి చెప్పు? ఏమనాలి? మళ్ళీ చెప్పు. నాన్నగాడు కాదు, నాన్నగారు అనే. నాన్నగారు ఇంటికి రాగానే నాన్నగారు అని చెప్పేసాను. అంటావా? అంటావా తల్లి? ఏం పేరు నాన్న నీ పేరు? లావణ్య. నువ్వెంత బాగా మాట్లాడుతున్నావు తెలుసా? మహాలక్ష్మియా? అబ్బా, నువ్వెంత బాగా మాట్లాడుతున్నావు. చాలా బాగున్నావు, అందంగా ఉన్నావు. అమ్మ పేరు? చిన్నాలమ్మ. ఒక అక్క పేరు మాలచ్చియా? చిన్నారెడ్డి. ఆదిరెడ్డి. అమ్మో అమ్మో, నువ్వెంత గడుగ్గాయవో తెలుసా? చిన్నడా? మరి అదెవరు పాడుకున్నారు? అల్లు దూరం ఉందా? ఇక్కడ వచ్చి పడుకున్నారా అన్నయ్య? సరే సరే. ఈ పాపతో మాట్లాడుతుంటే నిష్కల్మస వనదేవతతో మాట్లాడినట్టుగానే అలాంటి ఫీలింగ్ అనిపించిందండి. ఎంత క్యూట్గా మాట్లాడుతుంది కదా అమ్మాయి అయితే. భలే ఉంది ఇల్లు మాత్రం. అమ్మాయి ఏం పేరు అమ్మ మీ పేరు? ఏం పేరు? ఏం అందాల? అందాల మంగమ్మ. ఆహా, అందాల మంగమ్మ. నా పుట్టింటి పేరు ఇంకెవ్వరు లేనిది. నేను కత్తుల వరకు కూడా ఇంకా ఎవరు లేదు. ఇంకొకదాని పుట్టింటి కాడే చేర్పుకున్నారు. ఇంకా ఒంటరి అయిపోగా ఇక్కడ ఉంటున్నావా? మరి రోజు ఎక్కడికి వెళ్ళావమ్మా? చాలా దూరం కొండకు వెళ్తే. మీ కొండకి వెళ్ళొచ్చారా? ఏం చేస్తున్నారు కొండలో? ఆ కొండకడి రొట్ట, ఆ చెట్లు నరికి మరి దియడమే. ఏం చెట్లు? రాంపాలం చెట్లే. రాంపాలం చెట్లే? ఆహా, ఏది తెచ్చారా రొట్ట? తెచ్చి మా తమ్ముడు అలా వెళ్తారులే. మా తమ్ముడు వారింటికి వెళ్దామా? మరి ఇద్దా వెళ్దాం. చూపించామా తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్దాం. తమ్ముడు వారి అన్నం తినేసావమ్మా? తింటిని. అన్నం తింటిని. ఏం కూర? చారే పెట్టావా? సరే సరే సరే. మీ తమ్ముడాళ్ళ ఇల్లు ఇక్కడ ఉంటాయమ్మా? అబ్బో, మెట్ట మీద ఉన్నాయి. నాకు ఆయాసం వస్తుంది నడవడానికి. నిట్ట మధ్యాహ్నం చల్లటి చెట్టు నీడలో కూర్చొని చక్కగా సేద తీరుతూ ఉన్నారు. అమ్మ ఏం పేరు అమ్మ మీ పేరు? అమ్మా అందాల లింగమ్మ. అందాల లింగమ్మ. ఇక్కడ అందాల వాళ్ళే ఉంటారు ఎక్కువగా కదా? ఇంకా ఎండాకాలం ఏమేం పనులు ఉంటాయండి మనకి? ఎండాకాలం జీడి పిక్కలే, కాచిన చెట్లు,
కాయన మట్టికి ఇంకా వాటికి గొడుగు అన్నాం కాచిన ఒక్కొక్క పిక్కే. ఇదేటమ్మా? అది బూడిదే బూడిదే అది తాడి చెట్టు కత్తి తోమడకం. తాడి చెట్టు కత్తి ఇది ఇది గీత కత్తి. ఇది ఏమంటారు దాన్ని? అదే కర్ర తీడటం అంటారు. తీడటం. ఇన్నాళ్ళు కుండలు కట్టేవాళ్ళు కదండి తాడి చెట్లకి, ఇప్పుడు రబ్బర్ డబ్బాలు కడుతున్నారు. రేటు కుండలు కడితే బాగుంటది కదా. కుండలు పడిపోతాయి. ప్లాస్టిక్ డబ్బాలు వేస్ట్. ప్లాస్టిక్ వాడకూడదు, మనం వాడకూడదు. అందుకని భలే శుభ్రంగా ఉంచింది అమ్మ అయితే ఇల్లు చక్కగా. పొయ్యి దగ్గర ఏదో ఉడుకుతూనే ఉంది ఇంకా. అబ్బా, పచ్చి చింతపండుతో చారు, మంచి పచ్చిమిరపకాయలు దిగేసి భలే ఉంది. దాంట్లో ఇవి ఎదురుకొమ్మలు వేసారా? వేయలేదా? సరే సరే, బాగుంది మీ ఇల్లు. ఇది టాయిలెట్ సామాన్ల బుట్టమా? ఏమేమి ఉన్నాయి? ఏమేమి వేసుకున్నావు ఇక్కడ? ఇక్కడ వేసే, ఇక్కడ వేసే. ఇది కొబ్బరి నూనె, ఇది తల సిక్కు కూడా దాచి పెడుతున్నావా? వస్తున్నారా తల సిక్కు? ఇది సుధార ప్రియులు, ఇది వేసిలాయని కూడా, ఇది పెన్న, ఇది మాత్రలు, ఇది పౌడర్ డబ్బా, ఇది నల్ల మచ్చలకు వస్తాయి, దీని పేరు రాదు నాకు. అది చిక్కళ్ళు, ఈ బొట్లు ఇక్కడ పడిపోయి. ఇలాగ టాయిలెట్ సామాన్లు అన్నీ ఒక బుట్టలో వేసుకున్నావమ్మ చక్కగా. బాగున్నాయి తల్లి. చక్కగా సిటీలో వాళ్ళు అయితే అయ్యో డబ్బాలు ఇంత పెద్ద పెద్ద బాక్సులు గట్టా కొనుక్కుంటారు. మరి మనం కొనుక్కోలేం కదా. మనం మీరే అల్లుకున్నారు. ఇది చాలా బాగుంది బుట్ట. ప్రతిదానికి ఇలాంటి బుట్టల్లోనే వాడతారు కదా ఎక్కువగా. ఆ బుట్టలు చూడండి, అబ్బలే ఉంది. నేను అల్లిందే. ఇది కూడా మీరు అల్లిందే. మరి నీళ్ళు ఎక్కడి నుండి తెచ్చుకుంటారమ్మా? అక్కడికి వెళ్ళాలి, రోడ్డు దాటి అక్కడే వెళ్తాం. నీళ్లు చలమ నీళ్ళు తెచ్చుకుంటారా? అయ్యయ్యో, అంత దూరం. మరి నేను ఈ చిన్న కొండ ఎక్కి రావడానికి, మెట్ట ఎక్కి రావడానికి అలసిపోయాను. కొండ మీద ఉన్న ఈ 3 ముని ఆశ్రమాల లాంటి ఇల్లులను దాటుకొని కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకి ఆ కొండ లోయల్లో మద్దివీడు అనే గ్రామం అయితే ప్రత్యక్షమైందండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది గ్రామం అయితే మాత్రం. ఇక్కడ మనుషులు కూడా చాలా ప్రశాంతంగా వాళ్ళ పనుల్లో నిమగ్నమైపోయి ఉన్నారు. ఒకసారి మీరే చూడండి ఎంత బాగుందనేది మీరే చెప్తారు. ఎక్కడి నుండి తెస్తున్నారా చెల్లి నీళ్లు? అమ్మో, చాలా దూరం నుండి 2 చేతులతో తెచ్చేస్తున్నావు. బోర్లు కూడా లేవా నాన్న? బోరు ఉంది కానీ బోర్ కూడా కాలువ దగ్గర వేసారు. బోర్ కూడా కాలువ దగ్గరే వేసారా? అందుకే బోర్ కొట్టే బదులు కాలువ నుంచి ముందుకొని వస్తే ఆ కొట్టుకునే బాధ తప్పుతుందా? మీదెక్కడా మా ఇల్లు? ఊరు పేరు ఇదే ఊరమ్మా? చెల్లి ఏం పేరు చెల్లి? మన ఊరు పేరు మద్దివీడు. ఓకే ఓకే ఓకే, బాగుంది చక్కగా. కొండ అంచులున్న కానీ ఎవరి చేలో వాళ్ళు కట్టుకున్నట్టుగా కట్టేసుకున్నారు ఇల్లులు కదా. ఏం పేరు చెల్లి మీ పేరు? ఇంటి పేరు? కత్తుల వాళ్ళు, కత్తుల రాజమ్మ. చూడండి కొండలు కానుకొని ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్. నిజంగా ఈ గిరిజన ప్రాంతాల్లో భలే అనిపిస్తూ ఉంటాయి. అసలు చేను మకాల్లో ఉంటున్నట్టుగానే ఉంటుంది ఇళ్ళల్లో ఉన్నా కూడా. ప్రస్తుతానికైతే ఈ ఇంట్లో ఎవరు లేరన్నమాట, కాలువకి వెళ్ళారంట నీళ్లు తెచ్చుకోవడానికి. ఇదిగో పక్కింటి చెల్లి అయితే చెప్పారు. మరి వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేద్దాం. ఇక్కడ ఏవేవో ఆరబెట్టారు చూడండి. ఇక
పనసతోనలు, చింతబొట్టలు, సంథింగ్ ఇవేవో భలే వెరైటీగా ఉంది చూడండి. ఇది అటు సైడ్ కింద వైపుది, ఇదేమో వంటపాక అనుకుంటా. బాగుంది కదా, కొండకు ఆనుకొని ఉంది చూడండి. ఇక అలాగే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అయితే ఇది మొత్తం పనస తోలలు ఆరబెట్టి దాచుకుంటారు కదా, అవి ఎంత గలగలలాడుతూ ఉన్నాయి చూడండి. ఇవి పనస తోలలు అంటే పచ్చి పనసకాయను కోసేసి వాటి పచ్చి తొనల్ని బాగా ఆరబెట్టి దాచిపెట్టుకొని ఉంచుకుంటారు అన్నమాట. పనస తోలలు అంటారు వాటిని. ఇగో పనస పిక్కలు, ఇవి ఎప్పుడైనా తినాలనిపిస్తే బాగా నానబెట్టేసి ఉడకబెట్టుకొని తింటారన్నమాట. ఇవి పనస తోలలు, పనస పిక్కలు ఇలా. తర్వాత చూడండి ఫ్రెండ్స్, అక్కడ ఇగో అది కొండ చీపుర్లు అంటారు కదా, కొండ చీపుర్లు ఇటు సైడ్ బాగా పెంచుతారు కొండ చీపుర్లు యాక్చువల్గా. ఇగో చీపురు పంట ఎక్కడెక్కడో వేసుకుంటే కోతులు పాడు చేసేస్తాయి, ఇంట్లోనే ఇలాగ కంచెల వారని వేసేసుకున్నారు చక్కగా పండిని చూడండి. వీళ్ళకి సరిపడా చీపుర్లు అయితే ఇక్కడే రెడీ అయిపోతాయి అన్నమాట. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, కొండ చీపుర్లు పంట ఎలా ఉందో. వాటి ఆకులు, వాటి మొక్కలు ఇలా ఇళ్లల్లోనే పెంచుకుంటున్నారు చాలా వరకు. ఎటు చూసినా కొండలే, ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి అసలు. ఇదిగో ఇది వంటపాక అనుకుంటా. ఈ వంటపాక దగ్గర చూడండి, ఇదిగో బాణాలు ఎంత బాగా గుచ్చి పెట్టుకున్నారు ఇలా. ఏమంటారు వీటికి, అలుగులు అంటారా, అలుగులు అంటే అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉంటారు కదండి, కొంచెం అటవీ జంతువుల నుంచి కావచ్చు, ఇట్లా ఏదైనా క్రూర మృగాల బారి నుంచి తమను తాము రక్షించుకోవడానికి ఇలాంటి కొన్ని ఆయుధాలను అయితే తయారు చేసుకుని సొంతంగా వాడతారన్నమాట. ఇగో చిన్న చిన్న కత్తులు అవన్నీ కూడా ఉన్నాయి చూడండి ఇక్కడ. అలాగే అడ్డాకులు తెచ్చుకొని ఇక్కడ ఆరబెట్టుకున్నారు, ఎప్పుడైనా ఆకులు అవి కుట్టుకోవడానికి. ఇంకా ఎవరు రాలేదు మరి. ఇగో ఖచ్చితంగా ప్రతి ఇళ్లలో కూడా గుమ్మడికాయలు అయితే మాత్రం స్టోర్ చేసుకుంటారు. ఇది అడ్డ తీగలతో కట్టి ఇక్కడ వేలాడ తీసుకున్నారు చూడండి, చక్కగా చెట్లకు వేలాడ తీసుకున్నారు అడ్డ తీగలతో కట్టి. అదే ఇగో కూర్చోడానికి ఇక్కడ ఒక బెంచ్ బల్లలాగా ఎలా తయారు చేసుకున్నారు చూడండి, ఎంత బాగుంది ఇది. కూర్చోడానికి బ్యూటిఫుల్గా ఉంది కదా ఇది. కూర్చునే బల్ల లాంటివి తయారు చేసుకున్నారు. ఏడు చెల్లి అదే, ఇదా కోళ్ళకు దప్పి తాతా కదా, అది కోళ్ళకి నీళ్ళ. ఆహా, చెక్క దాంతో చేసుకున్నారు ఇంకా. మరి చేసుకుపోతే మరి అడవి ఎందుకు. అదే కదా, చాలా బాగుంది చెల్లి. అలా పోస్తే అలా తాగుతా ఉంటాయి కదా, మామూలు గిన్నెల్లో పోతే తొక్కెత్త పడిపోతా ఉంటాయి కాబట్టి ఇలా బెస్ట్. బాగుంది. ఏంటి చెల్లి, ఈ వంకాయలు, తినే వంకాయలు అలా ఆరబెట్టేసి జూన్ వచ్చాక విత్తనాలు పోసేసి. విత్తనాలు తీయడానికారా? ఈ 3 రకాల విత్తనాల్లో ఉన్నాయి కదా, ఇదేం పొడవ వంకాయరా ఇది? ఇవి అవి పొట్టి నల్ల వంకాయలా? తెల్లయే. వచ్చే సంవత్సరానికి విత్తనాలు అన్నమాట ఇలా నిల్వ చేసుకుంటారు, లేకపోతే దొరకడం. ఎటు చూసినా కొండలే ఉన్నాయి చెల్లి, ప్రశాంతంగా ఉంటుంది మీకు. పొద్దున్న లెగిసి ఆ పక్షుల శబ్దాలు అవి. మరి అడవి జంతువులు గట్ట భయం అనిపించదా చెల్లి?
ఉంటాయి కానీ మాకు అలవాటే కదా, ఇంకా అలవాటు అయిపోయింది, ఇంకా అటు భయం ఏం లేదు. భయం ఏం లేదు. ఫ్రెండ్స్, మద్దివీడు గ్రామాన్ని చూస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? బాగుందా? బాగుంటే మాత్రం మీ సొంత భావుకతతో ఒక మంచి కామెంట్ని పెట్టండి ఫ్రెండ్స్. నేను ఖచ్చితంగా హ్యాపీ ఫీల్ అవుతానన్నమాట. ఎందుకంటే చాలా దూరం వెళ్ళి పడిన శ్రమకి మీరు ఇచ్చే కామెంటే నాకు బ్లెస్సింగ్స్, సపోర్ట్స్లా అనిపిస్తాయి అన్నమాట. మరి ఒక్కరే తెస్తున్నారు, ఇంకా లేరా తమ్ముడు ఎవరు? ఒక్కరే తెచ్చుకుంటున్నారు మీరు? చెట్లకి వెళ్ళిపోయారు. ఆహా, తమ్ముడు ఇది ఆగండి ఒకసారి, ఇలా 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 ఇవ్వండి. ఇవి కట్టడానికి వాడతారు కదా ఇవి, ఇవి తీయడాన్ని ఏమంటారు తమ్ముడు? ఇలా తీయడాన్ని తమ్ముడు గోవ తీయడం అని అంటారు కదా వీటిని. అదే ఇదే తాళ్ళతో కట్టేస్తారు చక్కగా. మీరు వీళ్ళ ద్వారా కొనుక్కుంటారండి? చెట్టు పొలం కొనేసుకుంటారండి? కాయలు లెక్కనండి. ఎలా పడుతుందండి ఒక్క కాయ రేటు? 5 రూపాయలు పడుతుందా? చూసారు, ఏమన్నా పండ్లు ఏమన్నా దొరికినాయటండి? ఏమి దొరకలేదా? ఎలా చేసి అమ్మారు అమ్మా కాయలు? కాయలు ఎలా చేసి అమ్మారు? ఏమో అమ్ముకుంటారు, 5 రూపాయలలాగా కొంటున్నారు కాయ. 5 రూపాయలా? పెద్ద కాయ అంతే, చిన్న కాయ అంతే 2 రూపాయలు వేస్తారు. చెట్లు ఎక్కడానికండి? మోకు కళ్ళుకు కళ్ళుకు. ఏం కూర వండుతున్నామా? అబ్బో, సంతలోయేనా? చెట్టు కట్టియే, అందుకే అన్ని దొరికినాయి. సంతకాడ కొందామంటే అన్ని ఎక్కడ దొరుకుతాయి మనకి? అన్ని ఇస్తారా? దొండకాయ కూర వండుతున్నా. ఏం పనులకి వెళ్తున్నారమ్మా? కొట్టిస్తున్నారా? అలా మట్ట అంటించాలా? ఈ కత్తిని ఏం కత్తి అంటారండి? గెలకత్తి. గెలకత్తి అంటారా? చాలా షార్ప్గా ఉండాలి, స్మూత్గా కొయ్యడం. బండ బండ ఉంటుంది అనుకో, తెగదు. కలుకులా కార బండ బండగా ఉంటే గెల స్మూత్గా తెగదు. అది నీట్గా తెగకపోతే కళ్ళు కారదు. ఏదో ప్రయోగం చేసినట్టే, ఎక్స్పెరిమెంట్ చేసినట్టుగా సన్నగా కట్ చేయాలి దాన్ని.
కల్లా అన్నదే మీరే ఎక్కారా చెట్టు? మేము ఎక్కామండి. ఆహా. ఇక్కడ ఈ అమ్మను చూడండి ఫ్రెండ్స్, 60 ఏళ్లకు పైమాటే ఉంటుంది కదా, కానీ తన పనులన్నీ తానే చక్కబెట్టుకోవటం అనేది నాకు చాలా బాగా నచ్చిందనమాట. ఈ అమ్మని మాత్రమే కాదు, మా గిరిజన ప్రాంతంలో చాలామంది కూడా ఈ వయసులో, ఇంతకంటే పెద్ద వయసులో చాలా బాగా కష్టపడి వాళ్ళ పనులు వాళ్ళే చేసేసుకుంటూ ఉంటారన్నమాట. చాలా సంతోషం. దానికి కారణం కూడా లేకపోలేదు ఫ్రెండ్స్. ఎలాంటి భేషజాలు, ఈర్ష్య, ద్వేషాలు లేకుండా స్వచ్ఛమైన గాలిని పీలుస్తూ పచ్చని ప్రకృతి ఒడిలో స్వయంగా పండించుకున్నవి తింటూ బ్రతుకుతారు. అదే సీక్రెట్ అనమాట, అంతకు మించి ఏమీ లేదు. పొయ్యి అయ్యలేదా చెల్లె? లోపల పోయిందన్య కానీ ఉడుకుకనేసి బయట ఉడకపోసేస్తూ ఉంటుంది కదా. ఏయో కాల్చుతున్నావు పొయ్యిదా రేసి మరి. పనస పిక్కలమ్మా ఈ ఏడియేనామా చెల్లి? ఈ ఏడు పిక్కలేనా పాత పిక్కల? ఈ ఏడి అప్పుడే పనసకాయలు కోసేస్తున్నారా? ఓకే, చూసారు కదా అండి వీడియో అయితే. నాకైతే చాలా నచ్చింది. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇలా చాలా విలేజెస్ తిరుగుతూ ఉంటాను, కానీ ప్రతి విలేజ్లో ఏదో సంథింగ్ కొత్తదనం అనమాట. అలాగే ఆ కొండలు, ఆ బ్యూటీనెస్ అవి చాలా డిఫరెంట్గా అనిపిస్తూ ఉంటాయి. ఎన్ని విలేజెస్ తిరిగినా కూడా చాలా కొత్తదనం అనేది కనిపిస్తూ ఉంటుంది. మరి మీకు అలా అనిపిస్తుందా లేదా కొత్తగా? ఈ వీడియో ఎలా అనిపించింది స్పెషల్లీ మీరు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల నా వీడియోస్ మరింత సజెషన్స్లోకి వెళ్తాయి. మీరు నాకు చాలా బిగ్ హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారన్నమాట. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యువర్ ఛానల్.